ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధాని జూరాల ప్రాజెక్టు మరోసారి జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 3,10,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల నుంచి 42 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 3,08,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో రాగల రోజుల్లో జూరాలకు మరింత వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. ఉన్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి పోటెత్తున్న పరిస్థితి ఉంది. కర్ణాటకలోని మహారాష్ట్ర, ఆల్మట్టి ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి దాదాపు 3,10,000 క్యూసెక్ల నీరు దిగువనున్నటువంటి జూరాల ప్రాజెక్టుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. 42 గేట్ల ద్వారా దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 2,85,000 క్యూసెక్ల నీటిని దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి తరలి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దాదాపు 42 గేట్ల ద్వారా నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలకు నీటిని ఎత్తిపోసిన తర్వాతనే దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు ఏదైతే కుడి ఎడమల కాలువ ద్వారా సాగునీటి కోసం నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 620 క్యూసెక్ల నీటిని, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 820 క్యూసెక్ల నీటిని విడుదల. అదేవిధంగా కోయిల్ సాగర్కు 315 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఏదైతే పవర్ జనరేషన్ కోసం దాదాపు 20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ జనరేషన్ ప్రస్తుతం 6 యూనిట్లలో కొనసాగుతున్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే జూరాలకు వరద ఉధృతి దాదాపు ఇది రెండవసారి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 10 రోజుల కిందట జూరాలకు ఉన్నటువంటి గేట్లు మొత్తం క్లోజ్ చేసి నీటిని ఆపేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే మరోసారి కర్ణాటక, మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నీటిని అయితే మరోసారి విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం గత 4-5 రోజుల నుంచి కూడా 10-20 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు ప్రస్తుతం 42 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ఇటు గేట్ల ద్వారా కావచ్చు, స్లిప్వే ద్వారా కావచ్చు, అదేవిధంగా పవర్ జనరేషన్ కోసం అని చెప్పి చూసినట్లయితే మొత్తం దాదాపు 3,07,000 క్యూసెక్ల నీరైతే మాత్రం దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జూరాలకు ఎగువనున్నటువంటి ఏదైతే నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మక్తల్ కాన్స్టెన్సీ కావచ్చు, అదేవిధంగా నారాయణపేట కాన్స్టెన్సీలో కూడా ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా జోగులాంబ, గద్వాల జిల్లాతో పాటు అదేవిధంగా నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు కృష్ణా పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఇటు లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే కలెక్టర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను ఇటు అధికారులను అప్రమత్తం చేసే సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఈ పవర్ జనరేషన్ కోసం ఎక్కడైతే నీటిని విడుదల ఉపయోగిస్తున్నారో అక్కడ జెన్కో అధికారులు కూడా ఇప్పటికే 6 యూనిట్ల ద్వారా నీటిని 6 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో వరద ఉధృతి మరోసారి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే జూరాలకు ఉన్నటువంటి అన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా జూరాల ప్రాజెక్టుకి తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు జూరాలకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శని, ఆదివారంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇటు పబ్లిక్ ఇక్కడికి తరలి వచ్చి జూరాల కృష్ణమ్మ పర్వాలను తిలిగించేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పోలీస్ శాఖకు సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రాజెక్టు వద్ద బందోబస్తు నిర్వహించిన సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా రానున్న రోజుల్లో వరద ఉధృతి కొనసాగితే మాత్రం మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే వైపు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా సాగు మరియు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పటికే జూరాలకు సంబంధించినటువంటి ఏవైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో ఇటు నెట్టంపాడు ప్రాజెక్టు కాదు, కోయిల్ సాగర్ కావచ్చు, రామన్పాడు, సంగంబండ, భీమా 1, భీమా 2 ఈ ఫేస్ అన్ని ఎత్తిపోతల పథకాలు నీటిని ఎత్తివేసిన తర్వాతనే దిగువనటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేశామని చెప్పి అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. రానున్న రోజుల్లో వరద ఉధృతి మరోసారి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నదిలోకి వెళ్ళొద్దు, వేట చేయొద్దని చెప్పి కూడా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలోనే ఇటు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో రాజశ్రీ, గార్లపాడు కావచ్చు, షేక్పల్లె ఇవన్నీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పోలీస్ శాఖ వాళ్ళు గ్రామాన్ని పర్యటిస్తూ కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా రానున్న రోజుల్లో వరద ఉధృతి ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలోనే మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 జూరాల ప్రాజెక్టు నుండి.